ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 26వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సోమవారం. తిథి విదియ రాత్రి 9:22 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 2:54 వరకు. అమృతకాలం సాయంత్రం 6:55 నుంచి 8:41 వరకు. వర్జ్యం ఉదయం 8:16 నుంచి 10:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి 3:56 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం మాఘమాసం సోమవారం. సోమవారం మహాశివుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శివుణ్ణి ఆరాధించడం వల్ల అన్ని బాధలు దూరమవుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. అందుకే ఈరోజు కొన్ని పదార్థాలతో శివాభిషేకం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. శివుడు తెల్లటి వస్తువులతో సంబంధం కలిగి ఉంటాడు. పాలు, పెరుగు, పంచదార, బియ్యం మొదలైన వస్తువులతో అభిషేకం చేయాలి. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పూజ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం రోజు పచ్చిపాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు దూరమవుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. టెన్షన్, ఆందోళన తొలగిపోతాయి. సోమవారం పెరుగుతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. సోమవారం ఆ మహాశివునికి చక్కెరతో అభిషేకం చేయడం వల్ల తెలివితేటలు, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సోమవారం శివుడికి వెన్నతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంతానం సంతోషాన్ని పొందలేని దంపతులు సంతాన సుఖాన్ని పొందుతారు. సంతానం పొందేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. శుభయోగాలు ఉన్నాయి. సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంది. మంచి భవిష్యత్తును నిర్మిస్తారు. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. గృహంలో శుభాలు జరుగుతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరుగుతుంది. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంయమనంతో వ్యవహరించడం ఉత్తమం. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఇష్టదేవతను దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. అదృష్ట యోగం ఉంది. పట్టుదల అవసరం. అనుకున్నది దక్కుతుంది. ధనలాభం విశేషంగా ఉంది. గంభీరంగా వ్యవహరించాలి. ధర్మ మార్గంలో పైకి వస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా విజయం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనుకోకుండా ఇంట్లో శుభకార్యం తలపెడతారు. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.
విహారయాత్రలు ఫలిస్తాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. వ్యతిరేక కాలం నడుస్తోంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. మౌనం వివాదాల నుంచి బయటపడేస్తుంది. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక శుభం జరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. గతంలో చేసిన మేలు ఒకటి ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. చేపట్టిన పనులు లాభదాయకంగా అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కళాకారులకు సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. శక్తి కోసం నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారిని ఈరోజు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి అమలు చేయడం ఉత్తమం. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. ప్రతి పని స్వయంగా శ్రద్ధ పెట్టి చేయండి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యక్తిగత వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మొదలుపెట్టిన పనుల్లో ఫలితం వచ్చే వరకు బయటకు తెలియనివ్వకండి. ఎన్ని ఆటంకాలు ఉన్నా చివరకు విజయం సాధిస్తారు. కొందరు మోసం చేసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మరింత కష్టపడాలి. అదృష్ట ఫలాలు అందుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక విషయాలలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారం హెచ్చుతగ్గులు ఉన్నా కొంత లాభం గడిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. కొత్త పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఈరోజు భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ధనయోగం ఉంది. ప్రయత్నం బలంగా ఉండాలి. సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఓర్పు గొప్పవారిని చేస్తుంది. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయాలి. విఘ్నాలు ఉంటాయి. ధైర్యం రక్షిస్తుంది. దగ్గర వారి నుంచి మంచి వార్తలు వింటారు. ఆనందంగా కాలం గడుస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి.
ఈరోజు ఈ రాశివారు ఇంట బయట మంచి గౌరవం, తోటివారి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్నవన్నీ జరుగుతాయి. అదృష్ట యోగం ఉంది. కాలాన్ని ఎంత గొప్పగా వినియోగించుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. కొత్త ఆలోచనలు చేయండి. ధన లాభం ఉంది. అవమానాలకు అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు బంధువుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంగీత సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. భక్తి పెరుగుతుంది. గురుగ్రహ శ్లోకం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనధాన్య లాభం ఉంటుంది. పట్టుదలతో విజయాన్ని అందుకుంటారు. అభీష్టాలు సిద్ధిస్తాయి. రాజయోగం ఉంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగపరంగా కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అయితే అదనపు బాధ్యతల వల్ల ఇబ్బంది పడతారు. స్వస్థానం ప్రాప్తిస్తుంది. భూ గృహ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. పనుల్లో అవాంతరాలు ఉన్నా అంతిమంగా విజయం మీదే. ఆర్థికంగా ఉత్తమ కాలం. ఒక విషయంలో సానుకూల ఫలితం ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట ఖర్చులు ఉండవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. సూర్యనారాయణమూర్తిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బకాయిలు వసూలవుతాయి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. తోటివారి సూచనలు పనిచేస్తాయి. ముందు చూపుతో ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. అనవసరపు ఖర్చులు ఎదురవుతాయి. సొంత నిర్ణయం కంటే సమిష్టి నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి. ఒక మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కార్య సాఫల్యం ఉంటుంది. పనులపై మనస్సు నిలుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. అభీష్ట సిద్ధికి నవగ్రహాలను దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈ రాశి వారికి ఈరోజు గతంలో కొన్ని స్థిరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఒత్తిళ్లకు లొంగకండి. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. ఇబ్బందులను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం వసూలవుతుంది. డబ్బు చేతికి అందుతుంది. మోసం చేసేవారు ఉంటారు. పనుల్లో ఏకాగ్రత లోపించనీయకండి. మంచి జరుగుతుంది. ముఖ్య వ్యక్తుల సూచనలు అవసరం. శుభవార్త వింటారు. ఇళ్ళు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నవగ్రహ స్థుతి ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బాగా శ్రమపడితే విజయం లభిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేయండి. లక్ష్యం నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఇంట్లో అదనపు సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అనుకున్నది సాధిస్తారు. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. గృహ లాభం ఉంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. బంధువుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వాహనం భూముల కొనుగోలు చేస్తారు. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపుతారు. సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. కొత్త కార్యాలు ఆనందాన్ని ఇస్తాయి. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. కార్యసిద్ధికి ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. శుభకాలం నడుస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. ఏది ఊహిస్తారో అదే జరుగుతుంది. ధనలాభం ఉంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. గౌరవం లభిస్తుంది. కొందరికి సహాయం చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుంది. ఇప్పుడు చేసే పనులు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. శుభవార్తలు వింటారు. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. భూ వ్యవహారాలలో తగాదాలు తొలగిపోతాయి. న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరపు భయం ఆవహిస్తుంది. మనసు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. శాంతి కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. లక్ష్యం చేరువలోనే ఉంది. ధైర్యంగా ప్రయత్నం కొనసాగించండి. అభీష్టాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి.
బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. చిన్న చిన్న విఘ్నాలు ఎదురైనా అంతిమంగా విజయం సిద్ధిస్తుంది. దైవశక్తి కాపాడుతుంది. వ్యాపార లాభం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు శుభకాలం. అభీష్ట సిద్ధికి వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. భక్తి పెరుగుతుంది. విష్ణు సహస్రనామం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.